మనము వాళ్ళల్లో ఉన్న దాన్ని గుర్తించాలి. వాడు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఒక్కసారి చెప్పంగానే చేసేస్తాడు. సెకండ్ టైం ట్రై చేస్తాడు. థర్డ్ టైం దాన్ని ముట్టుకోడు ఇంకా. అంటే వాడు ఒకటేసారికి గ్రాస్ప్ చేస్తాడు. రెండోసారి ఏదో ట్రై చేయడానికి చేస్తాడు. రెండోసారి రాకపోతే దాని గురించి ఆలోచించాడు. అంటే బాబు మెంటాలిటీ అట్లాంటిది. అందుకని అంత ఈజీగా గ్రాస్ప్ చేయగలిగాడు. మనం కూడా పిల్లల్లో ఉన్న ఇప్పుడు వాడికి అదే కాకుండా సంగీతం మీరు చూసారో లేదో బ్రహ్మమురారి సాంగ్ కూడా యూట్యూబ్ లో ఉంది, అది కూడా పాడాడు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ టీచర్ కూడా చాలా యాక్టివిటీస్, ఇంకా ఎడ్యుకేషనల్ సైడ్ కూడా ఆమె కూడా చాలా నేర్పిస్తా ఉంది. ఇంకా ముందు ముందు కూడా వాడు ఇంకా చాలా ప్రతిభలు చూపెట్టబోతా ఉన్నాడు. నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మేమే టెన్షన్ పడ్డాం ఇంత చిన్న ఏజ్ లో వాడు చేయగలుగుతాడని. కానీ వాడు అసలు ఏమాత్రం కూడా అంత కాళ్ళు నొప్పులు వేసినా, చేతులు నొప్పులు వేసినా, హెడ్ ఏక్ వచ్చినా కూడా వాడు భరించి మొత్తం కంప్లీట్ చేసినాక వెళ్ళి వాళ్ళ సార్ని హగ్ చేసుకున్నాడు. ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్. మేము ఎప్పుడు జన్మలో కూడా మర్చిపోలేము. ఇది గాడ్స్ గిఫ్ట్.